హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇక్కడైతే మా వాళ్ళు వంటలు చేస్తున్నారు. నేనైతే చికెన్ లెగ్ పీసులతో కేఎఫ్సి ట్రై చేస్తున్నాను. చూడండి, ముందుగా ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం వేడి అయ్యాక ఇలా బొరలున్న గిన్నెను తీసుకొని అందులో పెట్టుకొని చికెన్ లెగ్ పీసులన్నీ ఈ విధంగా పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. కొంచెం తర్వాత ఒకవైపు ఉడికాయి కదా, మరోవైపు కూడా తిప్పి ఉడికించుకోవాలి ఆవిరి మీదనే. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోకి నిమ్మరసం పిండుకోవాలి. మొత్తం ముక్కలకు బాగా పట్టే విధంగా పిండుకోవాలి. ముక్కలను తిప్పుకుంటూ బాగా రసాన్ని మొత్తం దాంట్లో పిండుకోవాలి. ఈ విధంగా పిండుకున్న తర్వాత సాల్ట్ మరీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే కష్టం అవుతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకు బాగా పట్టించాలి. తర్వాత గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, అలాగే చికెన్ మసాలా కూడా వేసి మన లెగ్ పీస్లకు సరిపడా కారం వేసుకోవాలి. కొంతమంది స్పైసీగా తింటారు కదా, వాళ్ళని బట్టి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం. చూడండి, అలాగే ఫుడ్ కలర్ చాయిస్ అండి, మేమైతే కొంచెం లైట్గా వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసేసి ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టించాలి. మనం చేత్తోనే బాగా పట్టించుకోవాలండి, స్పూన్లతో కలిపితే సరిగ్గా పట్టదు. అందుకే చేత్తోనే ఒక్కొక్క ముక్కను బాగా తిప్పుకుంటూ ఈ విధంగా మసాలా మొత్తం ముక్కలకు పట్టించుకోవాలి. ఉప్పు అయితే తక్కువైంది లాస్ట్లో, అందుకే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పట్టించుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. మేమైతే పెడుతున్నాం ఫ్రిడ్జ్లో. ఈ ½ అన్ అవర్ లోపల మనం కోటింగ్ ఇవ్వడానికి పిండి రెడీ చేసుకుందాం. ముందుగా బియ్యం పిండి 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపి పెట్టుకోవాలి. బ్రెడ్ను కూడా ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇవైతే రెడీ అయ్యాయి. అలాగే ఎగ్ను కూడా బీట్ చేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ. ఇందులో కూడా ఉప్పు కారం వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం బాగా కలసాలి. చూడండి, ఇవైతే రెడీ అయ్యాయి. ఇప్పుడైతే ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఈలోపు చికెన్ తెచ్చేద్దాం రండి. చికెన్ అయితే మ్యారినేట్ అయ్యింది, తీసుకెళ్తాం, ఇంకా ఫ్రై చేసేద్దాం. చూడండి, ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ పెట్టుకోవాలి. ఇక్కడైతే రొట్టెలు చేస్తున్నారు మా వాళ్ళు, మా అత్త, అక్కడ మా వదిన. చూడండి, ఆయిల్ అయితే వేడి అయ్యింది. ఇప్పుడైతే ఒక లెగ్ పీస్ తీసుకొని పిండిలో బాగా అటువైపు ఇటువైపు తిప్పుకొని పిండి మొత్తాన్ని పట్టించుకోవాలి. తర్వాత ఎగ్ మిశ్రమంలో వేసి దాన్ని మొత్తం ముక్కకు పట్టించాలి. చూడండి, ఈ విధంగా స్పూన్తో మొత్తం దాంట్లో బాగా ఎగ్ అంతా దానికి పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పిండిలో కూడా అక్కడిక్కడ తిప్పుకుంటూ కలుపుకున్న తర్వాత బ్రెడ్ పొడిలో కూడా వేసి బాగా పట్టించాలి. చూడండి, ఈ విధంగా పట్టించుకోవాలి. నేనైతే 2 పీసులు రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెడితే మాడిపోతాయి, లోపల సరిగ్గా ఉడకవు. అలాగే మిగిలిన వాటన్నిటిని కూడా ఈ విధంగానే సేమ్ ప్రాసెస్ అండి. పిండిలో తిప్పుకొని మళ్ళీ తర్వాత ఎగ్లో, మళ్ళీ పిండిలో, తర్వాత మళ్ళీ బ్రెడ్లో. చూడండి, సేమ్ ప్రాసెస్ ఈ విధంగానే తిప్పుకొని అన్నీ రెడీ చేసుకోవాలి. మిగిలిన వాటన్నిటిని మొత్తం ఈ విధంగా చేసుకోవాలి.
ఇవైతే ఒకవైపు కాలాయి, మరోవైపు తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. మంట మాత్రం మీడియంలో పెట్టుకోవాలండి, హైలో మాత్రం పెట్టుకోవద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 పీసెస్ అయితే రెడీ అయ్యాయి. చూడండి, ఇక్కడ రొట్టెలు కూడా రెడీ అవుతున్నాయి. మిగిలిన వాటన్నిటి కూడా ఇలాగే బాగా ఫ్రై చేసుకోవాలండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చికెన్ ముక్క బాగా ఉడుకుతుంది. చూడండి, వేడి వేడి కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళ వంటలన్నీ కూడా రెడీ అయ్యాయి. ఇంకా తినేయడమే ఆలస్యము. ఇక్కడ చికెన్ అద్దిన ఎగ్ బీట్ ఉంది కదండి, దాన్ని మనం ఆమ్లెట్లా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేడి వేడి కేఎఫ్సీ అయితే రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఆమ్లెట్స్ కూడా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్.